శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఈ వారం గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని యొక్క సంచారంలో ఎటువంటి మార్పు లేదు, కుంభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క గమనం అనేది జరుగుతున్నది. మనకు జనవరిలో జరిగేటువంటి గమనంలో వచ్చేటప్పటికి 27వ తారీఖున శుక్రుడి యొక్క గమనం మీనంలోకి జరుగుతున్నది. 21వ తారీఖున జరిగిపోయినటువంటి కుజుడి యొక్క మార్పు అనేది వృషభంలోకి కొనసాగుతున్నాడు. కుజుడి యొక్క స్తంభనలో 2వ అధ్యాయంగా చెప్పచ్చు. అంటే వక్రత్వంతో కలిగినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి రావడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఎప్పుడైతే కర్కాటకంలో నీచత్వం పొందినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి సంచారం జరిగింది. అదేవిధంగా మనం మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు మకరంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావు. అనుకున్నటువంటి ధనంలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ధైర్యంతో మీరు చేసేటువంటి కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో మీకు సరిపడే విధంగా ఉంటాయి. అదేవిధంగా బంధువులతో, బ్రదర్స్తో, ముఖ్యంగా వచ్చేటప్పటికి అన్నలతో, తమ్ముళ్ళతో, అదేవిధంగా చెల్లెలతో, అక్కలతో కొంచెం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంతకుముందు ఆస్తి తగాదాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితికి రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు మిథునంలో అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి రావటం ఉద్యోగపరంగా మీ ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఒకప్పుడు వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్లో సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 10 మందిలో మీ పేరు వినపడడం, 10 మంది మీరు చేస్తున్నటువంటి మంచి కార్యాలను పొగడడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నతి స్థితిలోకి ప్రయాణం చేయడానికి మంచి సమయంగా మీరు భావిస్తారు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కోరుకుంటారు. దానికి తగినట్టుగా విషయంలోనే ఒక అడుగు ముందుకు పడుతుంటుంది. రవి అత్యధికమైనటువంటి బిందువులతో మంచి స్థానంలో ఉన్నాడు. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కొంతమంది కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు మీ మీద నెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయాలి, ఇతను మంచివాడు కాదు అని చెప్పి ఏదో ఒక విషయం ఉన్నది లేనిది కల్పించి చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారెవరో కాదు, మనకు తెలిసినటువంటి వారే, మన బంధువులే, మన స్నేహితులే అని చెప్పి తెలిసి మీకే అర్థం కానటువంటి పరిస్థితి. సంబంధాల దగ్గరికి వస్తున్నాయి, దూరంగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు. కుటుంబంలో అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే కొంతమంది తలా ఒక దారి పోవటం, మీకు వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఒకంత ఫలించడానికి ఎక్కువగా సానుకూలపడే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది. ఖర్చు విషయాల్లో చాలా తక్కువగా ఉండాలి, దుబారా ఖర్చు తగ్గించుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరపాలనుకుంటారు. మరియు అదేవిధంగా మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్స్కలేట్ చేసేసి, అంటే వాటిని పెద్దవిగా చూసి భూతద్దంలో చూపించి
మిమ్మల్ని దూరం చేయాలని చెప్పి చేసేటువంటి వారి ప్రయత్నాలకి ఒక ముగింపు పలకాలని చెప్పి భావిస్తారు. కోర్టు వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఒకంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా డాక్యుమెంట్స్ని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. విలువైనటువంటి ఆస్తి పత్రాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, తాళం చేతులు కానీ భద్రపరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎక్కడన్నా పెట్టి మర్చిపోవటం, పదే పనిగా మీరు చేసేటువంటి పనుల్లో విలువైనటువంటి విషయాల గురించి వెతకడమే కొంచెం పరిపాటిగా పెట్టుకోకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయంగా ప్రతికూలంలో కూడా మీకు పదవి రావటం మీ బంధువర్గంలోనే కూడా కొంతమందికి అర్థం కానటువంటి విషయం. ఉద్యోగపరంగా కూడా మార్పు చెంది ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి అనుకుంటారు. దానికి తగిన విధంగానే మీ యొక్క స్థితిలో మార్పు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. విద్యా సంబంధితమైన విషయాల్లో, వివాహ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ విషయంలో చాలా మంచి సంబంధం దొరకడం అనేది చివరికి 10 మందికి కంటికి ఇంపుగా ఉన్నా సరే ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో వారందరికీ కంటిలో నలతగా ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, ప్రతి మంగళవారం పూట ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.